ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు శ్రీనివాస అయ్యంగారని. ఆయనకి 70వ ఏడు వచ్చిన తర్వాత ఒక కంటిలో ఉన్నటువంటి నరం చిట్లిపోయి ఒక కన్ను చూడడం మానేసింది. కానీ ఇలా చూసి చదువుతుంటే రెండు కళ్ళు పనిచేస్తాయి, రెండు కళ్ళు దృష్టి కేంద్రీకరిస్తాయి. కూతురు ప్రేమానంద కుమార్ వచ్చి, ఎందుకండి నాన్నగారు 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా చదువుతారు అని అడిగితే ఆయన అన్నారమ్మా రెండో కన్ను ఉందిగా అన్నారు. అంటే సాత్వికమైన ధృతి, ఆ ధైర్యము, దీన్ని నేను ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించి నేను గట్టెక్కాలి. ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఆఖరి నిమిషం వరకు 10 మంది కొరకు ఉపయోగించాలి. ఈ తాపత్రయం దేనివల్ల వస్తుంది అంటే, ఆ ధైర్యం దేనివల్ల వస్తుంది అంటే, శరీరం పడిపోక తప్పదు, కానీ ఉన్న నాళ్ళు ఆ శరీరంతో చెయ్యగలిగినంత సత్కర్మ చేద్దాం అన్న ఆలోచన దేనివల్ల వస్తుంది అంటే, దేనిని సంస్కారములు పొందడానికి యోగ్యమైన వస్తువుగా మనం స్వీకరించి ఉన్నామో దాని చేత సంకల్పములు వస్తాయి తప్ప వాతావరణం అంతా అపరిశుభ్రమై చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మనసు శుద్ధంగా ఉండాలి అంటే ఒక్కనాటికి ఉండదు. మనసు సంస్కారమును పొందడానికి కావలసినటువంటి వస్తువులను మాత్రమే మనసుకు అందించాలి. అలా అందించిన నాడు ఏమవుతుందంటే, ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పము కొరకు తాను నిలబడగలిగినటువంటి ధృతి కలుగుతుంది.